హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివికే ఫ్యామిలీ. ఈరోజు టేస్టీ రెసిపీ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఒక స్టార్ ఫ్లేవర్, 2 ఇలాచీ, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగీలు, 2 ఇంచుల అల్లము, 8 వెల్లుల్లి రెబ్బలు, 8 జీడిపప్పు పలుకులు వేసాక 1 నిమిషం ఫ్రై అయ్యాక 1 మినిట్ ఫ్రై అయ్యాక నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 టమాటీలు, చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడు పసుపు వేసాక కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్. మెత్తగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకుందామండి. వేసుకున్నాక మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా ఇలా చేసుకున్నాక నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి అది వీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బటర్ కరిగాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 1 నిమిషం కలిపాక మసాలా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా పేస్ట్ 1 నిమిషం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే విశాఖ డైరీ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ ముక్కలు వేసాక పన్నీర్ ముక్కలకు మసాలా అంతా పట్టేలా కలిపి వాటర్ 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసాక అంతా కలిపి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలిపి 10 నిమిషాలు అంతా ఉడికాక క్రష్ చేసుకుని కస్తూరి మేతి వేయాలి ఫ్రెండ్స్. వేసాక కలిపి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బటర్ వేసాక మసాలా అడ్జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పన్నీర్ ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చపాతీతో పర్ఫెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్